అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ కథ వినే ముందు ఒక చిన్న మాట చెప్పుకుందాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పెట్టుకుని పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండా బాగా చిన్నప్పుడు ఒక రకంగా బాధల్లో పెంచి ఇంకా కాస్త ఊహొచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యే టైంకి కూడా వీళ్ళ గొడవల సద్దుమణగక వీళ్ళిద్దరూ ఒక తాటి మీదకి రాక ఎంతోమంది జంటలు ఎంతోమంది పిల్లల జీవితాలు నాశనం చేయడం అనుకోండి, ఇబ్బంది పెట్టడం అనుకోండి, వాళ్ళు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని ఒక సాధారణ మామూలు స్థాయిలోకి దించేయడం అనుకోండి, చాలా తప్పులు చేసిన పేరెంట్స్ ఉన్నారంటే మీరేమంటారు? అలాంటివి ఒకటి అర చిన్నప్పుడు పెరుగుతూ చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. ఏదేమైనా సరే ఒకసారి మనం అడల్ట్స్ అయ్యి మనకి నచ్చినట్టుగా పెళ్లి చేసుకోవడమో లేకపోతే జీవితం బంధంలోకి అడుగుపెట్టడమో చేసిన తర్వాత చాలా బాధ్యతగా, అదీ కాక పిల్లలు పుట్టిన తర్వాత మరింత బాధ్యతగా ఉండాలనడం ఏమాత్రం అసలు సందేహం లేని విషయం అని నేను నమ్ముతాను. మీరేమనుకుంటున్నారో ఈ కథ అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి మన్నెన్ శారద గారు రాసిన ఫుట్బాల్ అనే కథ. ఈ కథను వారు 1988వ సంవత్సరంలో రాశారు. మరి ఈ కథ ఏంటో విందామా? వర్షం సన్నగా కురుస్తోంది. గాలి మాత్రం బలంగా ప్రకృతిలోని యావత్తు శక్తిని అరువు తెచ్చుకుని వీస్తోంది. కిరాయి బంధువుల్లాంటి మేఘాలు ఏ క్షణాన ఊ అన్న ఉద్రేకపడి ఏడవడానికి సరిహద్దుల్లోని సైన్యంలాగా తిష్టవేసున్నాయి. రాత్రి 10 గంటలు దాటుతూ ఉండగా కాకినాడ నుంచి వచ్చిన ఆఖరి బస్సులోంచి బాలు మాత్రమే తాళ్లరేవులో దిగాడు. దిగగానే గాలితో కూడిన చినుకులు అతని 2 చెంపల్ని నాటు సరసం చేసే పల్లెటూరి పెళ్ళాంలాగా ముద్దు పెట్టుకున్నాయి. శరీరం అంతా ఆ స్పర్శకి జివ్వుమంది బాలుకి. గబగబా జేబులోని రుమాలు తీసుకుని మొహాన్ని అద్దుకుని ముందుకి నడిచాడు. నిజానికి అతను ఆట్టే కష్టపడి నడవకుండానే గాలి అతన్ని నెట్టేస్తోంది. వర్షం అతని చొక్కాని తడిపేసింది. అతను గబగబా మెయిన్ రోడ్డు దిగి పక్కదారి పట్టాడు. దారి పొడుగునా ఉన్న తాటి చెట్లు పూనకం వచ్చినట్లు ఊగుతున్నాయి. అక్కడంతా ఇంకా సరిగ్గా జల్లు పడకపోవడం వల్ల హద్దులేని గాలి విచ్చలవిడిగా ఈలలేస్తూ అత్యంత వేగంతో వీస్తోంది. బాలు క్రాఫ్ అంతా చెదిరి నొసలంతా పరుచుకుంది. అతను డొంకదారంతా నడిచి మరో కాలిబాట వెంట 1000 కాసుల వారి వీధి చేరుకున్నాడు. 1000 కాసుల వెంకాయమ్మ స్వయంగా బాలుకి అమ్మమ్మ. బాలు తల్లి వంశం వారికి ఆ రోజుల్లోనే 1000 కాసుల బంగారం ఉండడం వల్ల వాళ్ళకి ఆ ఇంటి పేరు వచ్చిందని వెంకాయమ్మ గర్వంగా చెప్పడం అతను చాలాసార్లు విన్నాడు. ఆమెని చూస్తే బాలుకెందుకో చెప్పలేని చిరాకు. ప్రతి బంధుత్వాన్ని, స్నేహాన్ని ఆమె బంగారంగా మారకం చేసి వ్యాపార సరళిలో మాట్లాడుతుంది. బాలు ఓసారి తన స్నేహితుడు రఘుని ఇంటికి తీసుకొచ్చాడు. వెంకాయమ్మ అప్పుడు అక్కడే ఉంది. ఆ మాటకొస్తే సంవత్సరానికి 9 నెలలు ఆవిడ కూతురింట్లోనే మకాం పెట్టేది. ఆవిడ తాళ్లరే వెళ్ళిందంటే అప్పుడు ఊడుపులో, కోతలో, నాట్లో అనుకోవాలి. ఎవరి అబ్బాయి అంది వెంకాయమ్మ రఘు మొహంలోకి ఆరాగా చూస్తూ. నా ఫ్రెండ్ మామ, ఇద్దరం ఫుట్బాల్ ప్లేయర్స్మి అన్నాడు చాలా ఉత్సాహంగా. ఏం కులం అంది వెంకాయమ్మ వెంటనే. ఆ ప్రశ్న స్నేహితుడు ఎక్కడ విన్నాడోనని తెగ సిగ్గుపడిపోయాడు బాలు. ఛ, అలా కులాలు అడగకూడదు, వాడేమైనా అనుకోడు అన్నాడు కసురుకుంటూ. ఏమన్నా అనుకుంటాడంటే నిజంగా తక్కువ కులమే అన్నమాట అంది వెంకాయమ్మ అంతకన్నా మొండిగా. 16 ఏళ్ల బాలుకి ఆవిడ తీరు చూసి కోపం అయితే ముంచుకొచ్చింది కానీ తిరిగి ఎలా సమాధానం చెప్పాలో తెలియలేదు. సర్లే, ఏమైనా ఉంటే పెట్టు, తింటాం, వెంటనే ఫుట్బాల్ ఆడుకోవాలి అన్నాడు మాట మారుస్తూ. బదులుగా బాలు అని లోపల నుంచి తల్లి పిలుపు వినిపించింది. ఏమ్మా? బాలు లోపలికి వెళ్ళాడు. దారిని పొయ్యే వాళ్ళందరినీ తెచ్చి అది పెట్టు ఇది పెట్టు అనడానికి ఇది సత్రమా? బాలు తల్లి మాట వరండాలో కూర్చున్న రఘుకి వినిపిస్తూనే ఉంది. ఎవరు దారిన పొయ్యేవాళ్ళు? రఘు నా ఫ్రెండ్. వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ అమ్మ ఎంత బాగా చూస్తుందో తెలుసా నన్ను
అన్నాడు బాలు రోషంగా. తెలుసు తెలుసు, అలాగేగా ఆస్తంతా ఆర్పేసింది శకుంతల. ఇప్పుడు ఊరంతా అప్పులు, తలకాయంతా బొప్పిలు. పిచ్చి వేషాలు వెయ్యక స్టోర్ గదిలోకి వెళ్ళి 2 అరిసెలు తిని మంచినీళ్ళు తాగి బయటికెళ్ళు. నడువంతా ఉంచుకుని మా అమ్మ పిండి కొట్టి అరిసెలు తెచ్చింది వీధి వెధవలకు పెట్టడానికి కాదు అంది అరుంధతి కోపంగా. నాకు అక్కర్లేదు. బాలు రోషంగా బయటకు వచ్చేసరికి అక్కడ రఘు లేనేలేడు. పోయాడు సన్నాసి, వెధవకి రోషం ఒకటి అంది వెంకాయమ్మ వెటకారంగా. బాలుకి ఆవిడ్ని పీక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేయలేకపోయాడు. మరోసారి బాలు టీంకి ఫుట్బాల్ ఆటలో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో వెండి కప్పు వచ్చింది. ఆ కప్పు చూసి బాలుకి సొంతంగా ఇవ్వనందుకు మూతి విరిచింది వెంకాయమ్మ. ఇది వెండా పాడా, అంతా కోటింగు సరుకు. ఆ వెధవ ఎగురుడు ఎగిరే బదులు పనికొచ్చే పని చెయ్యరాదు అంది హేళనగా. అమ్మమ్మ గురించి తలుచుకుంటే ఒక్క మంచి సంఘటన కూడా అతని స్మృతిపథంలో మెదలదు. అందుకే ఎప్పుడూ అతను ఆవిడింటికి రాడు. కానీ 6 నెలలుగా అతనికి రాక తప్పడం లేదు. కారణం తల్లి అక్కడే తిష్టవేయడం. గుమ్మంలోకి అడుగు పెట్టగానే కూడని స్థలానికి వచ్చినట్లు అతని శరీరం సన్నగా కంపించింది. అయినా మనసు చంపుకుని తలుపు తట్టాడు. మరో 5 నిమిషాలకి ఎవరూ అంది వెంకాయమ్మ తలుపు తెరవకుండానే. నేనే అన్నాడు బాలు. నేనంటే? నేను బాలుని. నువ్వా నాయనా? ఇప్పుడు తీరిందా రాచకార్యానికి? ఈ గాలివానల్లో రాకపోతేనే అని సణుగుతూ తలుపు తీసింది. బాలు ఆవిడ సణుగుడుకు జవాబు చెప్పలేదు. అమ్మ నిద్రపోతోందా అన్నాడు చెప్పులు గోడవారగా విడుస్తూ. నీ బాబు చేసిన నిర్వాకానికి మీ అమ్మకి నిద్ర కూడా పడుతుందా? ఏదో మంచం మీద పడుంది చావుకి బతుక్కి మధ్య అంటూ సాగతీసింది వెంకాయమ్మ. బాలు ఆవిడ మాట పట్టించుకోకుండా తల్లి గదిలోకి వెళ్ళి లైట్ వేశాడు. అరుంధతి మోచేతిని కళ్ళ మీద పెట్టుకుని పడుకునుంది. తల్లి మెలకుగా ఉండి కూడా తనని పలకరించడం లేదని బాలు లేత మనసు గాయపడింది. కళ్ళల్లో నీళ్లు చివ్వునూరాయి. అప్పుడప్పుడే మొలకెత్తుతోన్న పురుషత్వం దెబ్బతింది అవమానంతో. అయినా మనసు చంపుకుని అమ్మా అన్నాడు గొంతు పెగుల్చుకుని. ఊ అంది అరుంధతి కళ్ళ మీద చేయి తీయకుండానే. బాలు ఏమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కొడుకు ఏం మాట్లాడకపోవడం గమనించి ఆమె చెయ్యి తీసి అప్పుడు చూసింది. బాలు తలదించు కూర్చున్నాడు. ఏమన్నారా అంది కాస్త కోపంగా. మొహం చూస్తే తెలియడం లేదు, తొంటి చేయి చూపించాడని అంది వెంకాయమ్మ వెటకారంగా. అరుంధతి కొడుకు వైపు కోపంగా చూసి, యారా బెల్లం కొట్టిన రాయిలా ఉలకవేంటి? మా అమ్మ చెప్పింది నిజమేనా అంది. తన దగ్గర డబ్బు లేదుట అన్నాడు మెల్లిగా. పెళ్లి చేసుకోవడానికైతే ఉందా ముష్టిమొహానికి అంది అరుంధతి కోపంగా. ఇంతకీ ఏమంటాడు అంది వెంకాయమ్మ అక్కడ సంగతులు తెలుసుకోవాలని మహా ఉత్సాహంగా. బాలుకు ఆ విషయాలు చెప్పడానికి చిరాగ్గా ఉన్నా చెప్పక తప్పలేదు. నా దగ్గరే ఉంది నీకంత పెద్ద చదువు చెప్పించడానికి. ఆస్తంతా మీ అమ్మ పేరునే ఉంది, ఆవిడ్ని అడుగు. ఉన్న జీతంలో మనోవర్ తీర్చింది, మళ్ళీ ఈ సంసారాన్ని పోషించాలన్నారు అన్నాడు తలదించుకుని. చూసావా, ఎప్పుడు నీ ఆస్తి మీదే వాడి కన్ను. నువ్వెందుకు చెప్పించాలి? కానీ రోడ్డు మీద పడేస్తే సరిపోతుందా? తండ్రిగా ఆ బాధ్యత వాడిదే అంది వెంకాయమ్మ కూతురు వైపు చూస్తూ. అరుంధతి కోపాగ్నిలో ఆజ్యంగా చేరాయి వెంకాయమ్మ మాటలు. అవును, తండ్రినని తేరగా చెప్పుకోగానే సరికాదు. ఈ వయసులో పెళ్లి చేసుకుని మీసాలకి రంగేసుకుని ఊరేగితే సరిపోదు. చచ్చినట్టు చదువు చెప్పించి సంసారాలు మోస్తే తెలుస్తుంది. వెళ్ళి నాకేం అవసరం లేదని, ఈ ఆస్తివాడి బాబు సొమ్ము కాదని మా అమ్మ ఇచ్చిందని చెప్పు అంది ఆవేశంగా అరుంధతి లేచి కూర్చుని. బాలు తల్లివైపు అదోలా చూసి, ఎల్లుండే ఆఖరి రోజు అన్నాడు. అవునరా, ఆ సంగతి నీ బాబుకు చెప్పు. కొడుకుని చిన్నప్పటి నుంచి డాక్టర్ చదివిస్తానని చివరికి టింగు రంగాని పెళ్లి చేసుకుని కులుకుతాడా? వెళ్ళి ఆయన పీకల మీదే కూర్చో అంది అరుంధతి కసురుతున్నట్లుగా. బాలు జవాబు చెప్పలేదు. వస్తోన్న దుఃఖాన్ని బలవంతంగా అదిమి పట్టడం వల్ల అతని మొహం జేవురించిపోసాగింది.
అసలు మెతకదనం అంతా వీళ్ళో ఉంది. వయసు రాగానే సరా తండ్రిని నిలవెయ్యలేవు, అంత చవటతనం కూడదు అంటూ వంత పాడింది వెంకాయమ్మ. బాలు ఏం మాట్లాడకపోవడంతో ఇక ఆ ఇద్దరికీ ఏమనాలో తోచలేదు. నువ్వు మాట్లాడేటప్పుడు అదుందా అంది అరుంధతి కొడుకు మొహంలోకి ఆరాగా చూస్తూ. బాలు అర్థం కాక తల్లి మొహంలోకి చూశాడు. అదేరా నీ బాబు రెండో పెళ్ళాం అంది వెంకాయమ్మ వివరిస్తున్నట్టుగా. బాలు ఉన్నదన్నట్లుగా తల ఊపాడు. అదేం అనలేదా? నా చదువుకు అప్పులు చేస్తే రేపు తనకి పుట్టబోయే పిల్లలకి ఏం పెట్టాలి, న్యాయం ఆలోచించు అంది అన్నాడు బాలు మెల్లిగా. ఆహా సతీ సావిత్రి, నా సంసారానికి నిప్పు పెట్టినప్పుడు లేదా ఈ తెలివి? నా బిడ్డలకి లేదా హక్కు? నువ్వు ఆ మొక్క అడగలేకపోయావురా నంగనాచి తొంగబుర్రని అంది అరుంధతి. బాలు అలాగే కూర్చున్నాడు. సర్లే అన్నం తిన్నావా అంది అరుంధతి కొడుకు మొహాన్ని అప్పుడు తేరిపార చూస్తూ. అన్నం కూడా పెట్టి పంపలేకపోయాడా నీ బాబు? అందుకేరా ఏనుగంత తండ్రి కన్నా ఎలకంత తల్లి నయం అన్నారు అంది వెంకాయమ్మ లేస్తూ. వద్దు అన్నాడు బాలు. ఏ ఆకల్లేదు. సరే పడుకో, పొద్దుటే వెళ్ళి అంతు తేల్చుకో అంది అరుంధతి. బాలు మంచం మీద శరీరాన్ని వాల్చాడే కానీ కంటి మీద కునుకు మాత్రం రావడం లేదు. చిన్ననాటి నుంచి మెడిసిన్ చదవాలని ఎన్నో కలలు కన్నాడు, కష్టపడ్డాడు. ఎంట్రన్స్లో సీట్ వచ్చినా ఫీజు కట్టడానికి దెబ్బలాడుకుంటున్నారు తల్లిదండ్రులు. తల్లికి ఆస్తి అంతస్తుల పిచ్చి, తండ్రికి సావిత్రి పిచ్చి. ఈ రెండు తన భవిష్యత్తుని కాల్చేస్తోంటే పిచ్చి పట్టి తిరుగుతున్నాడు 17 ఏళ్ల బాలు. బాధ్యత ఉందని ఆవిడగారు చెప్పాలా? నాకు తెలుసు కన్నందుకు నిన్ను చదివించాలని. కానీ స్తోమత లేక కదా చెబుతోంట. కొడుకు డాక్టర్ అవుతాడంటే ఏ తండ్రి సంబరపడడు? కానీ ఆ చదువు ఒకనాటికి తెగేదా? ఆ తర్వాత ఎండి అని ఎంఎస్ అని ఏవేవో తగలడ్డాయి. అందుకే ఇది నా వల్ల అయ్యే పని కాదు. నిన్ను నడి సముద్రంలో ఏమీ వదిలేయ్యనులే. లక్షణంగా బీఎస్సీ చదువుకో, ఎలాగో తంటాలు పడి చెప్పిస్తాను అన్నాడు బాలు తండ్రి రామారావు. ఒక్కగానొక్క కొడుక్కి కూడా తీసి ఖర్చు పెట్టక ఆవిడ ఆస్తంతా ఉట్టిగట్టుకుని వేలాడుతుందా? ఎంత పంతమో మనిషికి అంది సావిత్రి కోపంగా. బాలు జవాబు చెప్పకుండా బయటికొచ్చాడు. అతని మనసంతా శూన్యంగా భావరహితంగా తయారైంది. తను ఎవ్వరినీ నిలదీసి అడగలేడు, పేచీ పెట్టుకోలేడు. కష్టపడిన ఫలితం లేని శ్రమ మిగిలింది. బాలు బాలు ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు. రఘు నిలబడున్నాడు అక్కడ. కంగ్రాచులేషన్స్ రా, నీకు మెడిసిన్లో సీట్ వచ్చిందిట. శ్రీను చెప్పాడు. ఆ సంగతి తెలిసిన దగ్గర నుంచి మా నాన్న ఒకటే నాసా, పిల్లాడంటే బాలునే, మీరు ఉన్నారు అని. సర్లే ఎక్కడికి బయలుదేరావు అన్నాడు. బాలు శుష్కంగా నవ్వి ఊరికే తోచక అన్నాడు. అయితే మా ఇంటికి వెళ్దాన్రా, మా అమ్మ నిన్ను చూడాలని తెగ కలవరిస్తోంది అన్నాడు రఘు బాలు చేతిని పట్టుకుంటూ. రఘు వెంట నడిచాడు బాలు. రఘు తల్లి శకుంతల బాలుకి కాఫీ ఇచ్చి, నీకు మెడిసిన్లో సీట్ వచ్చిందిట కదా, చాలా సంతోషం నాయనా అంది. బాలు జవాబు చెప్పలేదు. దిగులుగా ఉన్న బాలు మొహంలోకి తదేకంగా చూసి, బాలు నే విన్నది నిజమేనా అంది శకుంతల. బాలు ఆవిడ వైపు అనుమానంగా చూశాడు. అదే మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని, మీ అమ్మ తాళ్లరే వెళ్ళిపోయిందని. బాలు ఆ మాట విని తలదించుకున్నాడు. పోన్లే బాబు, బాధపడకు. మీ అమ్మ అహమే ఇంతవరకు తెచ్చింది. అయినా రామారావు గారు ఇంత పని చెయ్యకూడదు. ఎదిగిన నీ గురించి కొంచెం ఆలోచించాలి కదా అంది శకుంతల బాధగా. సర్లే, పెద్దాళ్ల గొడవలు వాళ్ళు పడతారు. నువ్వు తెలివైన వాడివి, లక్షణంగా చదువుకో, నీ దారి నీకే ఏర్పడుతుంది అంది ఓదార్పుగా. బాలుకి అప్పుడొచ్చింది తెరలు తెరలుగా దుఃఖం. వెక్కెక్కి ఏడుస్తున్న బాలుని చూసి నిర్ఘాంతపోయింది శకుంతల. ఆమెలోని తల్లి హృదయం కదిలిపోగా, ఏంటి ఏమైంది బాలు? చ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తావా అంది దగ్గరికి తీసుకుని ఊరడింపుగా. బాలు పసిహృదయం కరిగి ప్రవహించింది ఆమె లాలనలో. ఏడుస్తూనే జరిగిన సంగతులన్నీ చెప్పాడు. శకుంతల ఆ విషయం విని ఆశ్చర్యపోయింది. ఈ పెళ్ళెందుకు చేసుకున్నావని అడగం. ఎవరి వ్యక్తిగత బాధలు వాళ్ళవి. అయితే ఒకటి,
మన కుమ్ములాటలో పసివాడు నలిగిపోకూడదు. బాలు తెలివైనవాడు. మెడిసిన్లో సీట్ రావడం అంటే మాటలు కాదు. వాడి చదువుని నాశనం చెయ్యొద్దని అడగటానికి మాత్రమే వచ్చాను రామారావు అన్నాడు రఘు తండ్రి శ్రీపతి రామారావుతో. రామారావు మొహం ఎర్రబడింది. అంటే వాడు వీధిలో పంచాయతీ పెడుతున్నాడా అన్నాడు కోపంగా. అదే తొందరపాటు. మావాడిది మీవాడిది ఈనాటి స్నేహం కాదు. బాధ ఆపుకోలేక బయటపడితే మా ఆవిడ అడిగి రమ్మంది అన్నాడు శ్రీపతి. మీకు కూడా తెలుసు శ్రీపతి గారు, అరుంధతి అహం ఏనాడు నన్ను భర్తగా గౌరవించెరగదు. కంచంలో అన్నం వడ్డించెరగదు. దానికి తోడు ఆవిడ తల్లి వెంటుండి పెత్తనం చేసేది. ఆస్తుందని నన్నొక పూచిక పుల్లలా తీసిపారేసేది. ప్రేమకి మొహం వాచిన నేను నన్ను ప్రేమించిన ఈ సావిత్రిని ఈ వయసులో కట్టుకోవడం మీకు అందరికీ ఎగతాళిగా ఉండొచ్చు అన్నాడు రామారావు బాధగా. ఆ సంగతులు అడగడానికి రాలేదు రామారావు. బాలు సంగతి మీరంత గట్టిగా చెబుతున్నారు కాబట్టి ఒక్క కండిషన్ మీదైతే బాలుని చదివిస్తాం అంటూ తనంతట తాను బయటకొచ్చింది సావిత్రి. శ్రీపతి ఆమె వైపు చూశాడు. బాలు చదువు పూర్తి కాగానే ఉద్యోగం రాగానే 10 సంవత్సరాల సంపాదన మాకే ఇస్తానని బాండ్ రాసివ్వాలి. ఆమె మాటకి నిశ్చేష్టుడయ్యాడు శ్రీపతి. అవునండి, అవసరం తీరాక ఆవిడగారు కొడుకుని ఎగరేసుకుపోతే మాకు వడ్డీలు ప్లస్ అప్పు మిగులుతాయి. ఈ కండిషన్కి ఒప్పుకుంటే తల తాకట్టు పెట్టి చదివిస్తాం అంది సావిత్రి నిక్కచ్చిగా. నీ అభిప్రాయము ఇదేనా రామారావు అన్నాడు శ్రీపతి రామారావు వైపు చూస్తూ. ఈ అభిప్రాయంలో తప్పేమీ కనిపించడం లేదు అంటూ భార్యనే సపోర్టు చేశాడు రామారావు. చచ్చా, వాళ్ళు మనుషులు కాదే, కన్నబిడ్డ రక్తమాంసాలతో ఆటాడుతున్నారు. కొడుకు తండ్రికి బాండ్ రాయాలట. ఎప్పుడైనా విన్నావా ఈ వింత అన్నాడు శ్రీపతి భార్యతో. అక్కడ జరిగిన సంగతులు విని మ్రాన్పడి కూర్చున్నాడు బాలు. పోనీ రాసినివ్వండి, వాడి చదువు అయిపోవడమేగా ముఖ్యం అంది శకుంతల. నేను అదే అనుకున్నాను గాని బొత్తిగా 10 ఏళ్ల సంపాదన అంతా కోరుతోంది ఆ సావిత్రి. బాండెడ్ లేబర్ని కూడా ఇంత హీనంగా చూడరేమో అన్నాడు శ్రీపతి బాధగా. మీ అమ్మకు కూడా ఓ మాట చెబితే మంచిదేమో అంది శకుంతల బాలు వైపు చూస్తూ. బాలు జవాబు చెప్పలేదు. మాట వరుసకి చెప్పాలిగా, ఎంతైనా తల్లి కదా, ఆనక విరుచుకు పడుతుంది. చెప్పిరా బాలు. బాలు యాంత్రికంగా లేచి వెళ్తోంటే రఘు గుమ్మందాకా అనుసరించి, ఒరేయ్, రేపు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, తప్పకుండా వెంటనే వచ్చేయి. నువ్వు లేకపోతే మన టీం ఓడిపోతుంది అన్నాడు బతిమాలుతున్నట్లుగా. బాలు తల ఊపాడు. వీల్లేదు, నీ చేత పశువులాగా బాండ్ రాయించుకుంటాడా? నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు అంటూ అరిచింది అరుంధతి. ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు. ఎవరికోసం చెప్పిస్తాడు? 4 పెద్ద మనుషుల చేత అడిగిద్దాం. అందరూ ఇంత గడ్డి పెడితేనే గాని బుద్ధి రాదు వెధవకి అంటూ గింజుకుంది వెంకాయమ్మ. బాలు నిర్లిప్తంగా బయటకొచ్చాడు. అతను ఫీజు కట్టాల్సిన ఆఖరి రోజు ఈ రోజుగా మారడానికి ఇంకా ఎన్నో గంటల టైం లేదు. బాలు ఎంతకీ రాకపోయేసరికి మ్యాచ్ మొదలైంది. బాలు లేని టీము డల్గా ఆడుతోంది. రఘు ఒక కంటితో బాలు కోసమే చూస్తూ ఆడుతున్నాడు. రఘు తన్నిన బంతి గాల్లోకి లేచి కనిపించినంత ఎత్తుకి ఎగిరి అనుకోనంత దూరం వెళ్ళి ప్లేగ్రౌండ్ దాటేసి పక్కన ఉన్న మల్లెపూల తోటలోని దిగుడు బావిలో పడింది. బాల్ కోసం పరిగెత్తిన వాళ్ళు బావిలోకి తొంగి చూసి నిలువుగుడ్లేసి కెవ్వున అరిచారు. ఆట ఆగిపోయింది. నిమిషంలో బావి చుట్టూ జనం కిక్కిరిసిపోయారు. బాలు శవం బంతితో పాటు బంతిలా తేలుతోంది. బాలుతో పాటు కలిసిమెలిసి చదివిన పిల్లలు కార్చిన కన్నీరు బావిలోని నీటిమట్టం పెరిగిందా అన్నట్టు బాలు శవం అందరి కళ్ళల్లోనూ భూతద్దంలో చూసినట్లు కనిపిస్తోంది, హృదయ విదారకంగా. ఇక్కడితో ఈ కథ సమాప్తం. మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.